హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అమ్ము కిట్టూస్ వరల్డ్. ఈరోజు వీడియోలో పరమాన్నాన్ని కుక్కర్లో ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. నేను చెప్పే కొలతలతో తయారు చేసి చూడండి, చాలా బాగా కుదురుతుంది. అలాగే చాలా త్వరగా కూడా అయిపోతుందండి. పండగలప్పుడు మామూలుగా ప్రసాదాలు చేయాలంటే ఎక్కువ టైం పడుతూ ఉంటుంది కాబట్టి ఇలాగా కొన్ని ప్రసాదాలు అయినా కూడా చాలా త్వరగా చేసుకుంటే మనకు కూడా తేలిగ్గా ఉంటుంది. మరి ఎలా చేయాలో చూసేద్దామండి. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని 1 గ్లాస్ వరకు బియ్యం తీసుకున్నాను. నేను నార్మల్ బియ్యమే తీసుకున్నానండి. అలాగే ఇందులో 2 స్పూన్ల వరకు పచ్చెనగపప్పు వేసుకొని 1కి 2 సార్లు బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోనే 2 గ్లాసుల వరకు వాటర్ తీసుకోవాలి. అలాగే 1 గ్లాస్ వరకు పాలు తీసుకోవాలండి. ఈ కొలతలు అయితే మనకి అన్నం కూడా చక్కగా ఉడికిపోతుంది అనమాట. ఇప్పుడు స్టవ్ మీద పెట్టి ఈ కుక్కర్ని 3 విజిల్స్ రానివ్వాలండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఇందులోంచి ప్రెషర్ అంతా పోయిన తర్వాత మాత్రమే మూత తీయాలి. చూసారు కదా, అన్నం అనేది చక్కగా ఉడికిపోతుందండి. అలాగే పచ్చెనగపప్పు కూడా నేను ఏమీ నానపెట్టలేదండి, అలాగే కడిగేసి పెట్టేశాను. ఇప్పుడు ఇందులో 2 గ్లాసుల వరకు కాచి చల్లార్చిన పాలు పోసుకోవాలి. పోసిన తర్వాత ఒకసారి ఇదంతా కూడా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. ఒక 5 నిమిషాలు ఉడికించుకున్నారంటే సరిపోతుంది అనమాట. బెల్లాన్ని కూడా మనం కొంచెం కరగబెట్టుకోవాలండి. దీనికోసం ఒక బౌల్ తీసుకొని 2 గ్లాసుల వరకు ఇలాగా తరిగిన బెల్లాన్ని వేసుకోండి. అలాగే ఒక 1/2 కప్పు నీళ్లు పోసుకోవాలి. చూసారు కదా, కన్సిస్టెన్సీ ఇలా వచ్చినప్పుడు దింపేసేయాలన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద ఈ బెల్లాన్ని కూడా ఇలా కలుపుకుంటూ కరగబెట్టుకోవాలి. ఇలా విడిగా బెల్లాన్ని కరిగించుకొని తర్వాత అన్నంలో కలుపుకోవడం వల్ల బెల్లంలో ఏమైనా తరకలు ఉంటే కనుక అయిపోతాయండి. చూసారు కదా, స్ట్రెయినర్లో నేను ఇలా వడపోస్తున్నాను అన్నంలోకి. ఎంత తరకలు వచ్చినాయో ఇవన్నీ పడేసేసి ఇప్పుడు ఒకసారి గరిటె తీసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మాత్రమే స్టవ్ మీద పెట్టాలి. ముందుగానే స్టవ్ మీద పెట్టేశారంటే బెల్లం వేసినప్పుడు పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుందండి. ఇలా చేశారంటే పాలు అస్సలు విరగవు. ఇప్పుడు కొంచెం ఇలాచి పొడి వేసుకొని ఇంకొక 5 నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఉడికించుకున్నారంటే మనకి పరమాన్నం రెడీ అయిపోతుందండి. ఇప్పుడు పరమాన్నం దింపేసి ఇంకొక గిన్నె పెట్టుకొని ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకొని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా కూడా వేసుకొని ఇవన్నీ కొంచెం లైట్గా వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న పరమాన్నంలోకి ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసి ఇంకా ఒక్కసారి కలుపుకున్నారంటే మనకి ఎంతో రుచిగా ఉండే పాల పరమాన్నం రెడీ అయిపోయిందండి. తప్పకుండా ఈసారి ఇలా ట్రై చేయండి, చాలా త్వరగా అయిపోతుంది. అలాగే చాలా బాగా కుదురుతుందనమాట. మరి ఇంకా మన ఛానల్లో చాలా రెసిపీస్ ఉన్నాయండి ప్రసాదాలువి. లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.